నమస్కారం. మన హిందూ ధర్మశాస్త్రం ప్రకారం గ్రహణం అంటే కేవలం ఒక ఖగోళ సంఘటన మాత్రమే కాదు. ఇది మన మనసు మరియు శరీరం మీద చాలా ప్రభావం చూపుతుంది. మరి ఈ 2026 చంద్రగ్రహణం సమయంలో మనం తెలియక చేస్తాను ప్రభావితం చేస్తాయో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. గ్రహణం సమయంలో తిండికి దూరంగా ఉండాలి. శాస్త్రాల ప్రకారం ఆ సమయంలో వచ్చిన కిరణాలు మన అన్నాన్ని వస్తువులు చేస్తాయి. కాబట్టి గ్రహణానికి ముందే ధరగడ్డి, కుసగడ్డి నీ అన్నం పైన, నీతి పత్రాలపైన పెట్టడం. గ్రహణం సమయంలో నిద్రపోవటం శుభం కాదు అని పురాణాలు చెబుతున్నాయి. ఆ సమయంలో ఓం నమః శివాయ లేదా మీ ఇష్ట దైవ స్మరణ చేయటం చాలా మంచిది. గర్భిణీ స్త్రీలు గ్రహణం సమయంలో బయటకి రావటం, కురలు కొయ్యటం లాంటి పనులు చేయకూడదు. ఇది పుట్టే బిడ్డల మీద ప్రభావం చూపుతుందని పెద్దవాళ్ళు చెప్తారు. గ్రహణం ఉన్నంత వరకు పూజగది తలుపులు మూసి ఉండాలి. గ్రహణం విడిచిన తర్వాత ఇల్లు శుభ్రం చేసి, స్నానం చేసి అప్పుడే దీపధూపాలు సమర్పించాలి. ఈ నియమాలు పాటించి దైవకృపకి పాత్రలు అవ్వండి.